ప్రైజులాడండి. వాక్యములకు వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, స్థుతులపైన ఆసీనుడమైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను ప్రభా గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడు. నేను ప్రభా సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను ప్రభా వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గలతీలకు వ్రాసిన పత్రిక 6:11-18 వరకు చదువుకుందామండి. నా హస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా పడగోరువాడెవడో వారు తమ క్రియ యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. ఎలాగూ ఆయన స్వహస్తములతో పెద్ద అక్షరములతో వ్రాయుచున్నాడంట. శరీర విషయమందు చక్కగా పడగోరువాడెవడో వారు తమ క్రియల యొక్క శిలువ విషయమై హింస పొందుటకు సున్నతి పొందవలెనని అని అంటున్నాడు. వారిని మాత్రమే బలవంతము చేయుచున్నాను అని అంటున్నాడు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని గోరుచున్నాను. ఎలాగో అయితే వారి సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తమును మీరు సున్నతి పొందవలెనని అన్నారు. సున్నతి అనగా మగవారు చేయించుకునేది. అది మనం ఇన్ని రోజుల నుంచి చెప్పుకున్నది దేనికోసం? సున్నతి కోసమే. సున్నతి పొంది ఉంటే పరలోక రాజ్యమును ఉన్నది. శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని అన్నాడు. ధర్మశాస్త్రమును ఆచరించుటకు శరీర విషయమందు అతిశయించు నిమిత్తమును మీరు సున్నతి పొందవలెనని. ధర్మశాస్త్రమును అనుసరించుటకును మన శరీర క్రియలను విడిచిపెట్టుటకును కూడా సున్నతి పొందవలెనని అన్నాడు. సున్నతి పొందిన వారు అందరూ కూడా దేవుని రాజ్యంలోనే ప్రవేశిస్తారు. దేవునికి మనము విధేయత కలిగి ఉంటాం. సున్నతి పొందిన వారు పాపమును కూడా చేయకుండా ఉండటానికి కూడా ఒక అవకాశం అని అన్నాడు. శరీర విషయమందు అతిశయించుచు ఏమన్నాడు? శరీర విషయమందు అతిశయించుచు నిమిత్తము మీరు సున్నతి పొందుకొనవలెనని గోరుచున్నాను. అంటే శరీర విషయమునందు మన శరీరంలో ఒక భాగమే కదా సున్నతి చేయించుకోవడం అనేది. అది వారి శరీర విషయమును, శరీర క్రియలను, శరీర ఆచారాలను, నేత్రాసను, జీవపుడంబను ఇవన్నిటిని కూడా విడిచిపెట్టుటకు ఇవన్నీ సున్నతి చేయించుకొనవలెనని అంటున్నాడు. సున్నతి చేయించుకుంటూ క్రొత్తగా జన్మించిన వారి వలె ఉంటాం. అయితే గలతీలకు 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమును కాగా దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. లోకము నాకు ఎలాగంటే అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ యందు తప్ప మరి దేని యందును కూడా అతిశయించుటకు నాకు దూరమగునుగాక అని అంటున్నాడు. దాని వలన నాకు లోకము నేనును సిలువ వేయబడి ఉన్నామని. అంటే లోకముని యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. సిలువ యేసుక్రీస్తు వారిని సిలువ వేయబడినది. లోకము యేసుక్రీస్తు వారిని సిలువ వేయబడం, సిలువ కూడా లోకం యేసుక్రీస్తు వారిని సిలువ వేయబడినది. అంటే లోకము కాకుండా యేసుక్రీస్తు వారు కూడా సిలువ వేయబడ్డారని అంటున్నాడు. దేని యందు అతిశయపడమంటున్నాడంటే మనము సిలువని యందు అతిశయపడమని అంటున్నాడు. అంటే సిలువ వేసి ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ యందు అతిశయ పొందుడి అని అంటున్నాడు. లోకమునకును నేను సిలువ వేయబడి ఉన్నాను. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీయును లేదు, పొందకపోవుటయందుయు లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలీయులకును సమాధానమును కృపను కలుగునుగాక అన్నాను. అంటే సున్నతి పొందిన వారును ఏమీ లేదు, అయినా సున్నతి పొందకపోయినను కూడా ఏమీ లేదు. కానీ ఇదేంటంటే క్రొత్తగా జన్మించుటకు మాత్రమే సున్నతి పొందవలేనని అన్నాడు. క్రొత్తగా దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఒక నూతన సృష్టిని పొందుటకు సున్నతి పొందవలేను. పొందుటయంది ఏమీ లేదని అంటున్నాడు. ఒకవేళ పొందకపోయినను కూడా ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకోమని అంటున్నాడు. అందరినీ కూడా సున్నతిని చేయించుకుని ఇది ఒక పద్ధతి చొప్పున నడుచుకునడి. ఈ పద్ధతిని అనగా దేవుడు ఇశ్రాయేలీయులకు మీదను అంటే ఇశ్రాయేలీయుల వారు ఏం చేసి ఉన్నారంటే వారందరూ కూడా సున్నతి పొంది ఉన్నారు. అందరూ ఒక గుమ్ముగుడి ఒక చోట ఉన్నప్పుడు సున్నతి పొందిన వారు అందరూ కూడా ఏమైపోయి ఉన్నారు? వేరు చేయబడి ఉన్నారు. ఎందుకంటే వారికే సిగ్గి వేసి ఏం చేశారంటే
పక్కకి వెళ్ళిపోయినున్నారు. సున్నతి పొందలేదని మనం చెప్పకపోతే ఎవరికీ తెలియదు కదా! కానీ మన హృదయము దాని నుంచి ఏమంటే నేను సున్నతి పొందలేదు. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించలేను. ఒకవేళ నేను సువార్తను చేయుటకు నేను అర్హుడని కాదు. సున్నతి చేయించుకొనబడలేదు కానీ దేవుని సేవ చేయుటకు నేను అర్హుడని కాదు అని అనుకుని వాళ్ళకి ఏం చేసి ఉన్నారంటే ఒక వేరైపోయి ఉన్నారు. సున్నతి చేయని వారు ఒక పక్కనను, సున్నతి చేసిన వారు ఒక పక్కనను ఉండి వారు ఏం చేశారు, సున్నతి చేయించుకున్న వారు ఒక పక్కకు వెళ్ళిపోయారు. కానీ ఇశ్రాయేలీలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేసి ఉన్నారంటే సున్నతి పొంది ఉన్నారు. సున్నతి పొందిన ప్రతి ఒక్కరి మీద కూడా ఏమన్నా ఇశ్రాయేలీలకు సమాధానమును కృపను కలుగును గాక అని అన్నాడు. నేను యేసుక్రీస్తు యొక్క ముద్రలను నాయందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అని అన్నాడు. యేసుక్రీస్తు యొక్క ముద్రను నేను ధరించుకుని ఉన్నాను. అందును గురించి నన్ను ఇక ఎవరును కూడా నన్ను శ్రమ పెట్టవద్దు అని అంటున్నాడు. అలాంటినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒకరిని శ్రమ పెట్టకూడదు, వారిని శ్రమలో మనము ఒక భాగమును కాకూడదు. మనం ఎవరిని కూడా మన తోటి వారినే కాదు ఎవరిని యేసుక్రీస్తు వారి యొక్క ముద్రను ధరించుకుని ఉన్నారు. మనం యేసుక్రీస్తు రాకడికి 666 ముద్ర వేయించబడుతుందని అది ఎంతో సమీపంలోనే లేదు, త్వరలోనే కొన్ని చోట్ల కూడా అవి జరుగుతున్నవి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక గుర్తు, ఇది ఒక ఆనమాలు. ఎందుకంటే 66 ముద్ర వేయించుకున్న వాళ్ళకి మాత్రమే రేషన్ ఇస్తారని, లేకపోతే పెన్షన్ ఇస్తారని, మళ్ళీ లేకపోతే మనకి తినుబండారాలు ఇవన్నీ కూడా ఆ ముద్ర వేయించుకున్న వారికి మాత్రమే ఇస్తారు, లేకపోతే ఎవరనేది నిజమే. అది కూడా కొన్ని చోట్ల ఆచారంలోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నదని ఒక విధంగా మనకి గుర్తు చేస్తున్నది, ఒక విధంగా మనకి తెలియజేయబడుచున్నది. దేవుని యొక్క ముద్రను ధరించుకోమని అంటున్నాడు. శరీరమందు దేవుని యొక్క ముద్ర ధరించుకుని ఇక మీదట ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దన. దేవుని యొక్క ముద్ర మనలో ఉంటే ఎవరను కూడా మనలను శ్రమ పెట్టరంటున్నారు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో నుండును గాక. ఎవరిది? సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ కృప మనతో ఉండును గాక అని అన్నాడు. దేవుని యొక్క కృప సమాధానమును మనకి ఉంటే 66 ముద్రే కాదు, ఏది కూడా మన దరికి రాదు. మనం దేవుని రాకడలో దగ్గరగానే ఉన్నాము. శ్రమలు వస్తాయి, కరువులు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఇవన్నీ కూడా తట్టుకుని దేవుని సన్నిధిలో నిలవబడితేనే మనం పరలోక రాజ్యంలో చేరగలుగుతాము. మనకు మనుషులకు రాకపోతే శ్రమలు ఎవరికి వస్తాయి? దేవుని నమ్ముకున్న వారికి మరీ ఎక్కువ వస్తూ ఉంటాయి. దేవునిలో సేవను కొనియాడబడుచున్న వారికి మరీ ఎక్కువను వస్తూ ఉంటాయి శ్రమలు అనేవి. దేవునిని ఎందుకంటే ఎక్కిరించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎక్కిరించబడితే దేవునిని ఎక్కిరించినట్లే కదా. వారు అలా సేవ చేసినప్పుడు ఎక్కిరించబడితే దేవునిని ఎక్కిరించినట్లే. ఎక్కిరించబడిన వారు మీరు కూడా వెక్కిరించబడతారని రాత్రి మనం చదువుకున్న దాంట్లో ఉంటుంది కదండి. కానీ దేవునిని కాదు, ప్రతి ఒక్కరు ఉపదేశకుని ఎక్కిరించువాడు వారు వెక్కిరింతల పాలను. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినన్నాడు. వాక్యము ఉపదేశించేవాడు మంచి పదార్థములన్నిటిలోని కూడా భాగం ఇవ్వను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. ఏంటిది? మనము మోసపోతే దేవుడు వెక్కిరింపబడతాడంట. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినని అన్నాడు. ఎలాగో శరీరాచల యందును విత్తునో తన శరీర క్షయాలన్నీ కూడా అలాగే విత్తబడిన ఆత్మ ద్వారా విత్తబడితే ఆత్మ ద్వారా పంటనే మనము కోస్తాం. శరీరాచ ద్వారాగానే మనము ఎంచబడితే దాని ద్వారాగానే మనం పంటను కోస్తాం. కానీ ఇక్కడ ఏమంటాడు? సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. నేను యేసు యొక్క కృప ముద్రను నేను శరీరమందు ధరించుకుని ఉన్నాను అంటున్నాడు. కొత్త సృష్టిని పొందాలంటే ఏం చేయాలి? సున్నతి చేయించుకోవాలని అంటున్నాడు. సున్నతి చేయించుకున్న వారు ధర్మశాస్త్రమును అనుసరిస్తారు, శరీర విషయంలోని విడిచిపెడతారు, శరీర కోరికలను విడిచిపెడతారు, సిలువను యేసుక్రీస్తు సిలువను మాత్రమే వెంబడిస్తారని అంటున్నాడు. దేవుని యందు అతిశయించుట దేవునికి ఇష్టమంట. మనము దేవుని యందు అతిశయించుట దేవునికి ఇష్టము. మనము నిజముగా దేవునిని అతిశయిస్తున్నామా? దేవునిని ఆరాధిస్తున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? వింటున్నాము వాక్యాలు, లేకపోతే బోధిస్తున్నాము వాక్యాన్ని, కానీ మన హృదయాన్ని ఎలా ఉన్నది? దేవుని ధర్మశాస్త్రమును గైకునే విధంగా ఉన్నదా? లేకపోతే నీతిమంతులుగా మనము దేవుని సన్నిధిలో నిలవబడుచున్నామా? మన చెప్పుట ద్వారా వినుట ద్వారాగా కాదు. మనం ఎలా ఉన్నాము, మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన నడవడిక ఎలా ఉన్నది ఒక్కసారి మనము గ్రహించుకోవాలి. దానిని బట్టే దేవుడు మనకు తీర్పు తీరుస్తానంటున్నాడు. మనం అనేకమైన మాటలు మాట్లాడవచ్చు, అనేకమైన దోషములను మాట్లాడవచ్చు, లేదా అనేకమైన భయంకరమైనవి చూడవచ్చు. కానీ
దేవుడైన వాటన్నిటిని బట్టి మనకి తీర్పు కాలం ఉన్నది. ఆ రోజున ప్రతిదినం కూడా తీర్పు తీర్చబడును. వంగిన ముసలమ్మలకి తీర్పు తీర్చబడును. అప్పుడే పుట్టిన బిడ్డకిని, నడి వయసులో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఉంటుంది. అలాంటినప్పుడు ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో వస్తూ ఉంటాయి. తీర్పు రోజున ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తని కలిగి ఉండాలి. మంచి ప్రవర్తనని ఎప్పటి నుంచే మనం మంచి ప్రవర్తనను కలిగి ఉంటే దేవుని రాజ్యంలో మనకు తీర్పు తీర్చబడినప్పుడు మంచిని వేస్తే మంచివనే కోస్తాము, చెడు విత్తనమును వేస్తే చెడుని కోస్తాము. మన క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తానని అంటున్నాడు. మనం ఏమి కలిగి ఉండాలి? సహోదరుని మీద మనము ప్రేమను కలిగి ఉండాలి. శ్రమను యందు మనము పట్టుదలను కలిగి ఉండాలి. శ్రమను విడిచిపెట్టాలి. మన సహోదరులను మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మీ ఆత్మతో నుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రభువా, వినుచున్న వారిపైనను చూచుచున్న వారిపైనను ప్రతి ఒక్కరికి నేను ప్రభువా మారు మనసును దయచేయమని అడుగుచున్నాను. ప్రభువా, నన్ను ఏమి పంటనైతే విత్తుతామో అదే కోస్తానన్నావు నాయన ప్రభువా. అలాగే నాయన ప్రభువా, మేము కూడా మంచిని విత్తుటకు మంచి ఫలములు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభువా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభువా. మన నాయన ప్రభువా, నడు వయసులో ఉన్న వారిని, అంగవైకల్యము కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభువా. నేను బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా. మరి బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. పెదవరాలని, యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకి సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు ప్రభా త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. బాలుడు నడవలసిన త్రవ వారికి నేర్పుమునైనా త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని వారి వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకు స్తోత్రములు, గానములు చేయుచున్నాము నాయన. ఏసై ఎగ్జామ్ రాయిచుండగా ఎగ్జామ్ అంతటిలో నువ్వు తోడై ఉండమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు వెళ్ళిచుండగా వచ్చుచుండగా నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగములు చేసుకుంటున్న వారు ప్రభా క్షేమంగా ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వారి రాకపోకలు ఎందు మీరుండమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. జాబులు లేని వారికి జాబులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాహనములు కొనుగోలు కోసం ప్రభు ఎదురు చూస్తున్నారు ప్రభా. వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. బిజినెస్లు పెట్టుటకు సరైన చూస్తున్నారు ప్రభా. వారికి సరి అయిన బిజినెస్లు తట్టుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. బిజినెస్లు చేయించిన వారు ప్రతి ఒక్కరూ ప్రభా అభివృద్ధి పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభా శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పీసీస్కి వెలిచుండగా నాయన ప్రభా, నేను మెడికల్కి వెలిచుండగా మీరే ఉండి తోడుండమని వారి కార్యక్రమంలో జయప్రదం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వెలుచున్న వారిని, వచ్చుచున్న వారిని ప్రభా క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు తెలిసిన వారి కానీ తెలియని వారిని కూడా ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని, మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యుద్ధాలు చేసిన ప్రభా మా కోసం సరిహద్దులలో యుద్ధాలు చేసిన కుటుంబంలోని ప్రభా వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నూరంతలుగా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. శుభకార్యములు జరుగుచుండగా ప్రభా కార్యక్రమం అంతట్లో మీరే తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. పుట్టినరోజులు చేసుకుంటున్నారు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు శుభకార్యంలో మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో ప్రభా వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభా, క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, పక్షవాతంతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చొప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. పరిపాలించుచున్న గవర్నర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రభా, ప్రెసిడెంట్లని, నెంబర్లను కూడా ప్రభా ఎలా పరిపాలించాలో మీరు నేర్పమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారికి జ్ఞానమును
సత్యమును నేర్పమని అడుగుచున్నాము నాయన ప్రభ. అందరిని ప్రభ ఏకగ్రీవంగా ప్రభ పరిపాలించే మనసును ఏకత్వమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా ప్రభ పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. శత్రువుని మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా దేశాలని మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి గృహములో ప్రభ నీ కాపుదల నీ ఉంచమని అడుగుచున్నాను ప్రభ. నీ దయను ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరునట్లును మా నిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. వినుచున్న వారిపైన చూచుచున్న వారిపైన సదాకాలము నీ తోడై ఉండును గాక, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.